స్టార్ట్ అయ్యి ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిళితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపः కదా మహ్యం దదాతి స్వపదాంతికం. మావో విష్ణుపదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమాతే భక్తి వేదాంత స్వామితి నామినే. నమస్తే సరస్వతి దేవే గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యతే సతారిణి. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవసాది గౌరభక్త బృంద. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. ఓం నమో భగవతే వాసుదేవాయ. 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 హరే కృష్ణ. హరే కృష్ణ. అందరికీ శ్రీకృష్ణ శుభమస్తు. అలాగే ఈనాటి భాగవతములోని కుంతి మహారాణి కథకి వచ్చేసిన భక్తులందరికీ కూడా ఆత్మీయ ఆహ్వానం పలుకుతున్నాము. హరే కృష్ణ. ఈరోజు మనము కుంతి మహారాణి కథ గురించి మనం తెలుసుకుందాము. విపదః సంతుతా శశ్వత్తత్ర తత్ర జగద్గురో. ఓ జగద్గురుడా శ్రీకృష్ణ, ఈ విపత్తులన్నీయు మరల మరల కలుగుగాక అని పరమ ధైర్యంతో ప్రార్థించిన పరమభక్తురాలు కుంతీదేవి. అంటే విపత్తులలో వారు శ్రీకృష్ణుణ్ణి అనన్య చిత్తముతో ప్రార్థించడం అనమాట. విపత్తులన్నీ కూడా మరల మరల కలుగుగాక అని ప్రార్థించారంట. అలా ప్రార్థించాలని ఎంత ధైర్యం ఉండాలి. అందుకే కుంతీదేవిని పరమ భక్తురాలు అన్నారు. అదేంటి, ఎవరైనా సుఖం కావాలని కోరుకుంటారు కదా. అసలు ముఖ్యంగా స్త్రీ అంటేనే సహజంగా సుఖం కోరుకుంటూ ఉంటారు కదా. కానీ చూడండి, విపదః సంతుతాః శశ్వతత్ర తత్ర జగద్గురో. ఓ జగద్గురుడా శ్రీకృష్ణ, ఈ విపత్తులన్నీ మరల మరల కలుగుగాక అని ఎంతో ధైర్యంతో ప్రార్థిస్తుందంట కుంతి మహారాణి. అందుకే ఆమెను ఏమనంటే పరమ భక్తురాలు అన్నారు. భాగవతములో కుంతీదేవికి ఒక ప్రముఖమైన స్థానాన్ని ఇచ్చారు ఆచార్యులు. ఎందుకు మనము తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆ దేవదేవుడు సమయానికి అరుదించి ఆ కష్టాల నుండి కరతీర్చడం ఆమె జీవితంలో చాలాసార్లు జరిగింది. అంటే ఎలాగంటే ముఖ్యంగా చూస్తే గనక పాండవులని ఏ విధంగా ఇబ్బంది పెట్టారో మనం చూసాం. కానీ వారందరినీ కూడా అడుగడుగునా కూడా శ్రీకృష్ణ భగవానుడు కాపాడుతూనే ఉన్నాడు.
అందుకనే ఆవిడికి, కుంతి మహారాణికి ఎంతో విశ్వాసము ఉందన్నమాట. ఉం? కృష్ణ దర్శనం అంటే జన్మ మృత్యువుల దర్శనము లేదనే అర్థం కదా. ఆ విధంగా మహాభారతంలో పాండవ జననిగా ప్రసిద్ధి చెందిన కుంతి మహారాణి అన్నమాట. మరి ఎవరు ఈ కుంతి మహారాణి? కుంతి మహారాణి గురించి మనం ఏ విధంగా తెలుసుకోవచ్చు అని కనుక చూస్తే, కుంతి మహారాణి ఒక తండ్రి పేరు సూరసేనుడు. ఆ సూరసేనుడికి 10గురు, ఆయన 10 మంది పుత్రులు, అలాగే 5గురు పుత్రికలు. అందులో వసుదేవుడు ఒకడు. వసుదేవుడు అంటే ఎవరంటే మన శ్రీకృష్ణ భగవానుడు యొక్క తండ్రి. అంటే కుంతిదేవి ఇక్కడ ఎవరంటే సాక్షాత్తు శ్రీకృష్ణుడికి మేనత్త. అలాగే ఈవిడి కుంతి భోజులు అని ఒక రాజుకి ఆవిడ దత్తతిచ్చారు. అందుకని ఆవిడిని కుంతి మహారాణిగా ఆవిడి ఆ, చక్కగా ప్రసిద్ధి చెంది చెప్తూ ఉంటారనమాట. మరి ఎప్పుడైతే దుర్వాస మహర్షికి ఆతిథ్యం ఇచ్చినప్పుడు కుంతి మహారాణి చేసిన సేవ వల్ల దుర్వాస మహర్షి సంతోషపడి ఆవిడికి వరం ఇచ్చాడు. ఆ వరాన్ని చెక్ చేసుకుందామని ఆవిడ చెక్ చేసుకోగానే సూర్యదేవుడు మరి ప్రత్యక్షమయ్యాడు. ఏంటి ఆ వరం అంటే తెలుసు కదా. ఆవిడ ఏ దేవతని ఆహ్వానిస్తే ఆ దేవత ద్వారా తను సంతానం కలుగుతుందన్నమాట. సో అటువంటి గొప్ప వరము. మరి అటువంటి వరాన్ని ఆ, ఇవ్వటం జరిగింది. అప్పుడు కుంతి మహారాణి వయసు చాలా చిన్నది, చాలా చిన్న వయసు అన్నమాట. జస్ట్ అలాగా తెలిసి తెలియని వయసులో కుంతి మహారాణి అలాగా ఆ ఆ వరం గురించి తెలుసుకోవటం, దాని గురించి ఒకసారి చెక్ చేసుకుందాం అనే టైంకి సూర్యుడు రావడం జరిగింది. సూర్యుడు కూడా వరం ఇచ్చాడు, నీకు మంచి పుత్రుని ఇస్తున్నా అని చెప్పేసి. ఆ దానివల్ల నీకు ఎటువంటి ఆ ఆ, శీలానికి నష్టం ఉండదు, నువ్వు శీలవతిగానే ఉంటావు, గుణవతిగానే ఉంటావు, ఇంకా చెప్పండి నీవు పతివ్రతలానే ఉంటావు అని చెప్పి చెప్పడం కూడా జరిగిందనమాట. మరి పెళ్లి కాకముందే పెళ్లి కాకముందే ఒక స్త్రీ గనక కొడుకు ఉంటే సమాజంలో ఎటువంటి ఇబ్బందులు వస్తాయో తెలిసిందే. అందుకని ఆ కుంతి మహారాణి ఆ పిల్లవాడిని మరి ఒక బుట్టలో పెట్టి ఆ నదులను వదిలేయటం మనందరికి తెలిసిందే, మనం చూసాం, మహాభారతం వినే ఉంటాం, అలాగే చూసే ఉంటాం మనం కూడా. ఆ విధంగా కుంతి మహారాణి ఆ, చరిత్ర మొదలవుతుంది. మరి తర్వాత పాండురాజుకి ఇచ్చి ఆ, వివాహం జరిపిస్తారు. మరి పాండురాజుకి ఇచ్చి వివాహం జరిపించడం బాగానే ఉంది, కానీ తనకి ఎటువంటి కష్టం అంటే పాండురాజుతోటి తను సంతోషంగా ఉందామనుకున్న గడియల్లోనే ఆయన యుద్ధానికి వెళ్ళాల్సి వస్తుంది. మరి ఆ యుద్ధానికి కూడా ఆయన వెళ్ళటం, యుద్ధం నుంచి తిరిగి వచ్చే సమయంలో ఆయన మళ్ళీ మాద్రిని పెళ్లి చేసుకొని రావడం జరుగుతుంది అనమాట. ఇక్కడ చూడండి కుంతి మహారాణికి ఎటువంటి ఇబ్బందులు వచ్చాయంటే, అంటే భర్త స్పర్శ లేకుండా తను భర్త స్పర్శ లేకుండా, భర్త ప్రేమ నోచుకోకుండా తను కుంతిదేవి ఎన్ని కష్టాలు పడిందో మనం చూస్తాం అనమాట. ఒక పక్క వివాహం అయింది, జనరల్ కొత్తగా పెళ్ళైన తర్వాత ఎంతో ఆనందంగా సంతోషంగా ఉంటారు, అన్ని ఏర్పాట్లు చేస్తారు వాళ్ళకి. కానీ పాండురాజు యుద్ధానికి వెళ్ళాల్సి వచ్చిందనమాట. మరి యుద్ధానికి వెళ్ళి అక్కడ యుద్ధంలో గెలిస్తే అక్కడ ఆ దేశపు రాజు మాద్రినిచ్చి పంపిస్తాడు, అంటే మాద్రి వివాహం చేసుకోవాల్సి వచ్చింది. కుంతిదేవికి సవతి కూడా వచ్చేసింది అనమాట. ఈ విధంగా జరుగుతూ ఉంది. మరి అట్లాగే ఒక రోజున ఈ యొక్క పాండురాజు బాణానికి మరి ఒక భార్యాభర్త ఇద్దరు కూడా ఇక్కడ అంటే అడవిలో ఏకాంతంగా ఉన్న సమయంలో పాండురాజు ఒక బాణము వారికి తగలటం, వారు అక్కడ మరణించే ముందు వారు శపించారనమాట. నీవు ఎప్పుడైతే నీ భార్యలతో నువ్వు ఈ యొక్క
సాంగత్యము ఉన్నప్పుడు నువ్వు ఎప్పుడైతే స్త్రీని ముట్టుకున్నప్పుడు నువ్వు చనిపోతావు అని చెప్పి శాపం ఇవ్వడం జరిగింది. ఆ విధంగా పాండురాజు శాపం వచ్చింది. అతను ఇంకా సంసారం చేయలేడు, అంటే మాద్రితో కానీ కుంతీదేవితో కానీ. కానీ మాద్రి ఒకసారి ప్రేరేపిస్తుంది. అంటే వీరు వనాలకు వెళ్ళినప్పుడు హఠాత్తుగా మరి పాండురాజు చనిపోవడం జరుగుతుందన్నమాట. మరి పాండురాజు చనిపోక ముందే మరి ఏంటి పరిస్థితి అంటే కనుక, మరి సంతానం కావాలి కాబట్టి మరి పంచపాండవులు అంటే ఆ, కుంతిదేవికి 3, అలాగే మాద్రికి 2. ఆ విధంగా ఆ, ఈ వరం గురించి తెలుసుకొని ఆ వరం గురించి చెప్తే పాండురాజు కూడా ఒప్పుకుంటారు. ఆ విధంగా ఆ, ఇంద్రుణ్ణి ఇంద్రుణ్ణి పిలవటం వల్ల ఇంద్రుడి ద్వారా మరి అర్జునుడు, వాయువు ద్వారా మరి భీముడు, యమధర్మరాజు ద్వారా ధర్మరాజు, ఇలాగా మరి అశ్విని దేవతల ద్వారా నకుల సహదేవుడు మాద్రికి జరగడం జరుగుతుందన్నమాట. ఈ విధంగా పిల్లలు ఉన్నారు. సరే, ఏదో రకంగా పిల్లల్ని చాలా బాగా చూసుకుంటూ ఉంటుంది. ఈలోపు ఆవిడ ఇంకా పెద్ద కష్టం ఏంటి అంటే పాండురాజు మరణించాడనే విషయం తెలుస్తుంది అనమాట. అంటే ఎటువంటి ఒక స్త్రీకి ఆ కష్టాలు ఎలా వస్తాయి, ఆ కష్టాలు వస్తే కష్టాలని ఎలాగ తట్టుకోవాలి అని మన కుంతి మహారాణి యొక్క కథ చాలా ఎగ్జాంపుల్గా ఉంటుంది. ఆ, చాలా ఆదర్శంగా ఉంటుంది అనమాట. మీరు గమనిస్తే చూడండి, పాండురాజు చనిపోయిన మరణ వార్త వచ్చింది. ఈలో మాద్రి కూడా అయ్యయ్యో నా వల్లే నా భర్త కూడా చనిపోయాడు అని చెప్పేసి ఆ తను కూడా శరీరాన్ని చాలిచ్చేస్తుంది స్వయంగా తను కూడా. అరే, ఒక పక్కన పాండురాజు, ఎమ్మటే మాద్రి, అంతేకాకుండా మళ్ళీ 5 పిల్లలు. అక్క, నా పిల్లల బాధ్యత కూడా నీదేనక్క అని చెప్పి చెప్పడం జరిగింది. నా పిల్లలు కూడా నీకు అప్పచెప్తానని అప్పచెప్పేసి తను కూడా శరీరం విడిచిపెట్టింది మాద్రి అనమాట. అంటే ఇక్కడ వరకు చూస్తే, అంటే కుంతి మహారాణి యొక్క కుంతిదేవి యొక్క వివాహం నుంచి పాండురాజు చనిపోయే ఘట్టం వరకు చూస్తే కనుక చాలా అంటే ఎలా ఉంటుందంటే చాలా కష్టంగా ఉంటుంది అనమాట. నిజంగా అటువంటి కష్టం ఏ స్త్రీకి రాకూడదని చెప్తారు పెద్దలు అనమాట. ఎటువంటి కష్టం చూడండి, అంటే వివాహమైన కొత్తల్లో ఎవరైనా ఆలుమగలు ఆనందంగా సంతోషంగా దాంపత్య జీవితం, సంసార జీవితం, అంటే శాస్త్రం చెప్తుంది, పెద్దలు చెప్తున్నారు, ఎవరైతే వివాహమైన కొత్తల్లో వారు ఆ, ఎంత అటాచ్మెంట్గా ఉంటారు, ఎంత బంధంగా ఉంటారు, ఎంత ప్రేమగా ఉంటారు, అది లైఫ్ లాంగ్ వాళ్ళకి ఉంటుంది. ఆ ఎమోషన్స్ కానీ ఆ రిలేషన్స్ కానీ చెప్తూ ఉంటారు అనమాట. కానీ ఆ వేటికి కూడా ఉమ్, కుంతీదేవి నోచుకోలేదు. మరి పాండురాజు చనిపోవటం, అలాగే మాద్రి చనిపోవటం, మరి 5 పిల్లల బాధ్యతని కుంతీదేవి తీసుకుంది. అంటే ఒకరు కాదు, ఇద్దరు కాదండి, ఎంతమంది, 5 పిల్లల బాధ్యతని కుంతీదేవి తీసుకోవడం జరిగిందనమాట. ఇది చిన్న విషయం కాదు. ఆ విధంగా వీళ్ళందరూ కూడా పాండురాజు ద్వారా, అంటే పాండురాజుకి పిల్లలకు అవుతారు కాబట్టి వీళ్ళందరూ కూడా వీళ్ళని పాండవులుగా వీళ్ళు ప్రసిద్ధి చెందారనమాట. అంటే పాండవులు ఎందుకంటారంటే పాండురాజు యొక్క సంతానం కాబట్టి వీళ్ళని పాండవులు అని చెప్పి చెప్పడం జరిగింది. ఈ విధంగా మరి పాండురాజు మరణించే సమయానికి పాండవులందరూ కూడా ఎవరు చాలా చిన్నవారు. అందుకే వారి పోషణార్థం కుంతీదేవి తన భర్తతో పాటు సహగమనం చేయలేదన్నమాట. జనరల్ పూర్వం ఎలా ఉండేవాళ్ళంటే వాళ్ళు భర్తతో పాటు వీళ్ళు కూడా ఆ అగ్నిలో సహగమనం, అంటే వారు కూడా ఆహుతి అయిపోయేవాళ్ళు. కానీ ఒక పక్కన మాద్రి వెళ్ళిపోయింది. మరి అలాగే నేను కూడా వెళ్ళిపోతే పిల్లల్ని మరి ఎవరు పోషిస్తారు అని తను అనుకుంది. ఆ విధంగా కుంతి మహారాణి తీసుకున్న నిర్ణయాన్ని మునులు, ఋషులు కూడా ఆమోదించారు. ఎందుకంటే తండ్రి లేని చిన్నపిల్లలను పోషించడం వలనను, ధర్మబద్ధంగా వారికి చెందవలసిన రాజ్యాన్ని ధృతరాష్ట్రుడే అనుభవించడం వలనను, పాండవులను నశింపజేయడానికి దుర్యోధనుడు చేసిన కుట్రల వలనను కుమారులతో పాటు కుంతిదేవి ఎన్నో కష్టాలు గురైంది అనమాట. జనరల్గా తల్లి మనసు ఎలా ఉంటుందంటే
తను బాధపడిన పర్లేదు, తను కష్టపడిన పర్వాలేదు, కానీ తన పిల్లల మాత్రం ఎప్పుడు కూడా బాగుండాలని కోరుకుంటుందన్నమాట. ఉం. ఇక్కడ కుంతిదేవి కష్టమే చాలా పెద్ద కష్టం. అది కాకుండా పిల్లలను కూడా వాళ్ళు ఎప్పుడు చంపుదామని చూస్తూ ఉండేవాళ్ళు ఆ ఒక్క హస్తినాపురంలో, ఎవరు కౌరవులు. అది కుంతిదేవికి మరి ఎలా సాధ్యపడింది అంత అటువంటి కష్టాన్ని తట్టుకుంటూ చెప్పండి. చిన్న విషయం కాదు. అంటే తను ఆల్రెడీ ఎన్నో కష్టాలు పడుతున్నారు కాబట్టి తన పిల్లలకు కూడా కష్టం కలుగుతుందన్నమాట. ఆ విధంగా ఎన్నో కుట్రలు చేశారు. దానివల్ల కుంతిదేవికి ఎన్నో కష్టాలకు ఆవిడ గురైందనమాట. కానీ అడుగు అడుగున శ్రీకృష్ణుడు వారికి అండగా నిలిచి చివరకు ధర్మానికి విజయాన్ని చేకూర్చాడు. అంటే ఓర్పు, సహనము, సమయపాలన, భగవంతుడి పట్ల అచంచలమైన విశ్వాసము ఉంటే విజయము ఎలాగ వస్తుందని చెప్పడం కోసము మనకి ఒక ముఖ్యమైనటువంటి ఉదాహరణ ఎవరంటే పాండవులే గుర్తుపెట్టుకోవాలి. కుంతి మహారాణి వారికి అడుగడుగునా కూడా శ్రీకృష్ణుడు అండగా నిలిచి ఉన్నాడు. మనకు శ్లోకం గుర్తుకొస్తుంది. ఎత్ర యోగీశ్వర కృష్ణో ఎత్ర పార్థో ధనుర్ధర తత్ర శ్రీ విజయో భూతిర్ధ్రువ నీతిర్మతిర్మమ. ఎచ్చట యోగీశ్వరుడైన శ్రీకృష్ణుడు ఉండునో మరియు మేడి ధనుర్ధారి అయిన అర్జునుడు ఉండునో అతడు ధర్మము, విజయము, అసాధారణ సంపద, నీతి నిశ్చయముగా ఉండను. ఇదే నా యొక్క అభిప్రాయం అని చెప్పి ఆ సంజయుడు చెప్తాడనమాట ఈ భగవతి శ్లోకంలో. ఎక్కడ ధర్మం ఉందనుకోండి, సరే ఇక్కడ ఏమన్నా కృష్ణుడు ఎక్కడ ఉంటే అక్కడ ధర్మం ఉంటుంది, ఓకే, అర్జునుడు ఎక్కడ ధర్మం ఉంటుంది, కానీ ధర్మం ఎక్కడ ఉంటే అక్కడ కృష్ణుడు ఉంటాడు. అందుకని ఇక్కడ కుంతి మహారాణి ధర్మాత్మురాలు కాబట్టి, పాండురాజు ధర్మాత్ముడు కాబట్టి, ఆ పిల్లలు కూడా పాండురాజు సంరక్షణలో విద్యా బుద్ధులు నేర్చుకున్నారు కాబట్టి, సంస్కారాలు విలువలతో కూడిన జీవనవిధానం నేర్చుకున్నారు కాబట్టి, వాళ్ళు గురుకులానికి వెళ్ళి మంచిగా విద్యాభ్యాసం నేర్చుకున్నారు కాబట్టి, వారు మంచివారు కాబట్టి, వారి దగ్గర ధర్మం ఉంది కాబట్టి కృష్ణుడు వారికి అడుగడుగునా కూడా వారికి అండగా నిలిచాడు. సో మనం తెలుసుకోవాల్సిన మోరల్ ఏంటి అంటే, ఎంత కష్టం వచ్చినా, ఎంత బాధ వచ్చినా, ఎంత నష్టం వచ్చినా కుంగిపోకుండా, అభద్రతా భావంతో లేకుండా కుంతి మహారాణిలాగా ఓర్పుతోటి, సహనముతోటి, సమయపాలనతో ఉంటే విజయము తప్పకుండా చేకూరుతుంది. మంచి తప్పకుండా జరుగుతుంది. దానికి ఉదాహరణే ఈరోజు కుంతి మహారాణి కథ అనమాట. ఆ విధంగా పాండవులు చిన్నప్పటి నుంచి కూడా మొదలైన కష్టాల పరంపర వారిని పెద్దవారి కురుక్షేత్రణ ముగిసే వరకు కూడా జరుగుతూనే ఉంది. ఈ ఒక్క వారికి కష్టాలు ఏమేమి ద్రౌపదిని పెళ్లి చేస్తున్నాక రాలా, చిన్నప్పటి నుంచి ఉన్నాయి కష్టాలకి. ఆఖరిగా మహాభారత యుద్ధం ముగిసేంత వరకు కూడా కష్టాలు ఉంటానే ఉన్నాయి పాండవులకి. మరి అప్పుడు శ్రీకృష్ణుడు వారి పట్ల ప్రత్యేకమైన కరుణ ఆయన చూపించడం జరిగిందనమాట. ఈ విధంగా కురుక్షేత్ర రణము, ఈ మహాభారతం పూర్తయిన తర్వాత మరి ద్రోణాచార్యుడు కొడుకునటువంటి అశ్వత్థామ దుర్యోధనుని ఆనందాన్ని కలిగించడం కోసం నిద్రపోతున్న పాండవుల యొక్క కుమారుల యొక్క తలలు నరికాడు. నరికి వాటిని దుర్యోధనుడి కానుకగా ఇచ్చాడు అనమాట. ఇది ఒక రకమైన స్నేహం అనమాట. అంటే స్నేహం సంతోషపడటం కోసం పాండవుల కొడుకులు పడుకొని ఉంటే వారి తలలు నరికి దుర్యోధనుడికి కానుకగా ఇచ్చాడు అనమాట. కానీ అట్టి అమానుషమైన కార్యము దుర్యోధనుడికి నచ్చలేదన్నమాట. నిద్రిస్తున్న వారిని, నిద్రపోయే వారిని వధించడం ఘోరమైన పాపం. ద్రౌపది చాలా దుఃఖములు మునిగిపోయిందనమాట.
ఆమెని ఓదార్చాడు అర్జునుడు. వాని తెచ్చి అప్పగిస్తాను, అటువంటి అంతం ప్రతిజ్ఞ చేస్తాడు అర్జునుడు. ఈ విధంగా కృష్ణార్జునులు ఇద్దరు కూడా వెళ్ళి పారిపోతున్న అశ్వత్థామను పట్టుకున్నారు. వాడిని పశువులాగా బంధించారు, త్రాళ్లతో కట్టి ద్రౌపది ముందు పడేశారు. కానీ ద్రౌపది మనసు అతను దండించడానికి ఒప్పుకోలేదు. అందుకే స్త్రీకి తల్లి స్థానాన్ని ఇచ్చారు. అంటే స్త్రీ కన్నా దయ, కరుణ, ప్రేమ వారికన్నా ఇంకా ఎక్కువ ఎవరికి ఉండదన్నమాట. అందుకే ప్రతి స్త్రీని కూడా తల్లితో పోల్చింది శాస్త్రం అన్నమాట. ఇక్కడ చూడండి, ద్రౌపది ఎంత గొప్ప ఆ ఔదార్యము, ఎంత కరుణ చూడండి. తన పిల్లలందరినీ చంపాడు అశ్వత్థామ. అటువంటి అశ్వత్థామను తీసుకొచ్చి వాళ్ళు ద్రౌపది ముందు పడేశారు. కానీ ద్రౌపదికి అశ్వత్థామ ధరించడానికి మనసు ఒప్పుకోవట్లేదు. ఎందుకంటే పుత్ర వియోగము, అంటే కొడుకులు చనిపోతే బాధ ఎలా ఉంటుంది నేను ఆల్రెడీ అనుభవిస్తున్నాను. కానీ ఇటువంటి బాధ ద్రోణాచార్యుడు అనుభవించకూడదు. అంటే గురుదేవులు అసలు అంటే ఎంత దూరపు ఆలోచన చూడండి. ఇట్స్ ఎ బ్రాడ్ మైండ్ అంటారనమాట. అంటే ఎంత ఆలోచన చూడండి. ఏ సమయంలో తన పిల్లలను చంపిన వాడిని పట్టుకొచ్చినా కూడా ఆవిడ అశ్వత్థామ తల్లికి కానీ అశ్వత్థామ తండ్రికి కానీ నాకు కలిగినటువంటి బాధ వాళ్ళ కలగకూడదని చెప్పేసి ఆ చూడండి, ద్రౌపది తండ్రించడానికి ఒప్పుకోలేదు. అలాగే అశ్వత్థామ మరణిస్తే కనుక మరి వాళ్ళ తల్లికి తోడెవరు ఉంటారు చూసారా? ఇలా ఆలోచించిన ద్రౌపది పెద్ద మనసుతో అశ్వత్థామని క్షమించేసింది. అందుకే అంటారంట, క్షమించాలి అంటే ఒక్క తల్లి తర్వాతనంట, క్షమించాలంటే ఒక స్త్రీ తర్వాత నీకు ఎవరు క్షమించలేరంట. అందుకే ప్రతి స్త్రీని కూడా ఆ దేవతలా చూసుకోమని చెప్తారు పెద్దలు అనమాట. ఆ విధంగా అర్జునుడు అతనికి శిరోమండనం అంటే గుండు గీసేసి ఆడ తల్ల మణి ఉంటుంది, ఆ మణిని తీసేసుకొని పంపించారు. ఆ అవమానానికి ప్రతీకారం తీర్చుకోవడం కోసం అశ్వత్థామ పాండవులకు ఇంకొక ఉపద్రవాలు సృష్టించాడు. ఏంటంటే కురుక్షేత్ర రణంలో పాండవుల అందరూ కూడా మరణించారు, అందరూ తెలిసిందే. పాండుపుత్రులు కూడా పోయారు. కానీ ఇక్కడ ఉత్తర గర్భంతో ఉంది. అంటే అర్జునుడి యొక్క కోడలు, అంటే అర్జునుడి కొడుకు అభిమన్యుడి యొక్క భార్య ఉత్తర గర్భంతో ఉంది. ఆమె గర్భంలో ఉన్నటువంటి శిశువు పాండవులకి ఇంకా వంశాంకురం అనమాట. ఇంకా పాండవులు ఉన్నటువంటి ఏకైక వారసుడు. ఆఖరికి వాడు అశ్వత్థామని క్షమించి వదిలేస్తే కృతజ్ఞతాభావం లేకుండా, వాడికి కనికరం లేకుండా ఉత్తర గర్భంలో ఉన్నటువంటి శిశువును కూడా చంపడానికి వాడు ప్రయత్నించాడు. ఇలాగా బ్రహ్మస్త్రాన్ని ప్రయోగిస్తాడు అనమాట. ఈ విధంగా మళ్ళీ ఆ బ్రహ్మాస్త్రం మనకి ప్రయోగిస్తే మళ్ళీ దాన్ని కూడా శ్రీకృష్ణ భగవానుడే మరి అక్కడి నుంచి కాపాడుతాడు. మరి ఆ గర్భంలో శిశువుని శ్రీకృష్ణ భగవానుడే కాపాడుతాడు. అంటే ఆ శిశువుకే పరీక్షిత మహారాజు అని పేరు ఇవ్వడం జరిగిందనమాట. ఆ విధంగా బ్రహ్మాస్త్రం చూసిన పాండవులు తమ తమ ఆయుధాన్ని ధరించారు. కానీ కృష్ణుడు వెంటనే సుదర్శన చక్రాన్ని ధరించాడు. ఉత్తర గర్భంలో ప్రవేశించి యోగమాయ ఇచ్చి దాన్ని కప్పేశాడు అనమాట. ఆయన వెళ్ళిపోయాడు. ఎందుకంటే కృష్ణం సర్వమయం, భగవంతుడు చూని ఏమైనా చేయగలడు అనమాట. కానీ ఎమ్మటే కృష్ణుడు సుదర్శన చక్రాన్ని ధరించాడు. ఉత్తర గర్భంలో ఆయన ప్రవేశించాడు, యోగమాయ చేత దాన్ని కప్పివేశాడు అనమాట. బ్రహ్మాస్త్రము చాలా గొప్పది, చాలా పెద్దది. బ్రహ్మాస్త్రాన్ని కంట్రోల్ చేసే శక్తి ఎవరికి లేదు. కానీ శ్రీకృష్ణ భగవానుడి శక్తి ముందు, తేజం ముందు అది ఫెయిల్ అయిపోయింది అనమాట. ఆ విధంగా ఒక పెద్ద కష్టం నుంచి బయటపడటం, ఒక పెద్ద ఉపద్రవంలాగా వచ్చినటువంటి ఒక మంచు తెరలాగా వీడిపోవటం గమనించింది కుంతీదేవి. కుంతీదేవి తన పుత్రులతో ద్రౌపదితో కూడి కృష్ణుడు అతని దగ్గరికి వచ్చింది, హృదయపూర్వకం కీర్తించింది.
ఆమె చేస్తున్న స్థుతులు భక్తి రసభరితములు అనమాట. అవి కుంతీదేవి భక్తి ప్రపత్తులు చాటి చెబుతాయి. ఆమెకు గల కృష్ణతత్వ జ్ఞానము వాటి ద్వారా వెల్లడవుతుంది. శ్రీకృష్ణుడు తనకు మేనలుడు అయినప్పటికీను సాక్షాత్తుగా దేవదేవుడని ఆమెకి తెలుసు. చూడండి కుంతి మహారాణి కుంతిదేవి ఏ విధంగా కీర్తిస్తుందంటే, నమస్యే పురుషం త్యాజమీశ్వరం ప్రకృతే పరం అలక్ష్యం సర్వభూతానమంతర్బహిర్వస్థితం కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. కృష్ణ, నీవు ఆది పురుషుడు, ఈ ప్రకృతికి పరమైన వాడు. బాహ్యాంతరములో నిలిచి ఉన్నప్పటికీను నీవు సర్వులకి అగోచరుడువు. ఆది పురుషుడు ఈశ్వర పరమ కృష్ణ సచ్చిదానంద విగ్రహ అనాదిరాది గోవింద సర్వకారణ కారణం అన్నారన్నమాట. ఆ విధంగా నీవు మాయా తెరచే కప్పబడి అవ్యయ తత్వవ్యు వేషధారి నటుడు గుర్తింపబడిన చందమును నీవు మూడును గోచరింపుకున్నావు. మునులకు పరమహంసలకు దివ్యమైన భక్తి యోగాన్ని తెలియజేయడానికే నీవు అవతరించావు. అయినా స్త్రీలమైన మేము నిన్నెట్లా తెలుసుకుంటాము? వసుదేవుని తనయుడువు, దేవకీకి ఆనందకారకుడువు, నందాది వ్రజవాసులకు బాలుడువు, గోవిందుడు అయిన నీకు నా వందనములు అని కుంతిదేవి ప్రార్థిస్తుందంట. బాగుంది కదా? అంటే మేనత్త కుంతీదేవి కృష్ణుడి గురించి తెలుసుకుంది ఏంటంటే, ఈయన సాక్షాత్తు భగవంతుడే. భగవంతుడు కాకపోతే ఇన్ని లీలలు ఎలా చేస్తాడు? సో ఈ విధంగా కుంతి మహారాణి ఆ కథ భాగవతంలో చాలా అద్భుతంగా మన ఆచార్యులు వర్ణించారు. అందుకే ప్రతి స్త్రీ కూడా కుంతిదేవి కథని వినాలి, చదవాలి, అర్థం చేసుకోవాలి, ఆచరించాలి. ముఖ్యంగా వివాహానికి ముందు ప్రతి స్త్రీకి కూడా కుంతి మహారాణి కథని వారికి వినిపించాలి. ఏ స్త్రీ అయితే కుంతి మహారాణి కథ విని అర్థం చేసుకుని ఆచరించ ప్రయత్నిస్తుందో వారికి విడాకులు అనే మాట ఉండదు, డైవర్స్ అనే మాట ఉండదు అనమాట. ఇవాళ చూస్తే కనుక సమాజంలో చిన్ని చిన్ని కారణాలకి విడాకులు తీసుకుంటాం అనేది ఒక ప్యాషన్ అయిపోయింది అనమాట. చిన్ని కారణానికి. కానీ ఏ రోజు కూడా కుంతిదేవి పుట్టింటికి వెళ్ళలేదు, పుట్టింటికి ఎవరికి కంప్లైంట్ ఇవ్వలేదు. పుట్టింటి వాళ్ళు మామూలు సూరసేన మహారాజు యదువంశస్థులు. ఇట్స్ నాట్ ఆర్డినరీ ఫ్యామిలీ అనమాట. యదువంశస్థులు మొత్తం వాళ్ళు. సూరసేన మహారాజు, వసుదేవుడు, పెద్ద పెద్ద వారు దాదాపు అటొక 100 తరాలు, ఇటు 100 తరాలు చూస్తే మొత్తం కూడా క్షత్రియులు, యాదవ క్షత్రియులు అనమాట వాళ్ళందరూ కూడా. కానీ ఏ రోజు కూడా చాలా చిన్న విషయము తను కనుక ఒక్క మాట చెప్తే వాళ్ళ పుట్టింట్లో ఏంటి కౌరవుల మొత్తాన్ని కూడా వాళ్ళు కంట్రోల్ చేయగలరు. కానీ కుంతి మహారాణి ఇప్పుడు అలా చేయలేదనమాట. అంటే ఓర్పుతోటి, సహనముతోటి, భర్తతో సంతోషం లేకపోయినా
అత్తింట్లో సుఖం లేకపోయినా, ఎంత కష్టం వచ్చినా, తన పిల్ల కష్టం వచ్చినా కూడా ఓర్పుతో, సహనంతో, సమయపాలనతో, భగవంతుడి యొక్క భక్తితో, భగవంతుడి పట్ల విశ్వాసముతో, ఎంత కఠోరమైన నిష్ఠతో ఉండటం వల్ల చివరికి ఏమైందంటే విజయాన్ని సాధించారు. నిజమైన విజయం ఏమిటంటే తెలుసా? ప్రతి ఒక్క తల్లిదండ్రులు తెలుసుకోవాలి కుంతి మహారాణి చూసి. నిజమైన విజయం ఏంటంటే, మన పిల్లలు గనక బాగుంటే అదే నిజమైన విజయం అన్నమాట. మన పిల్లల్ని ప్రయోజకులు చేయగలిగితే, మన పిల్లల యొక్క అభివృద్ధిని చూసి మనము విజయాన్ని పొందిన వారం అవుతాం అన్నమాట. ఆ విధంగా కుంతి మహారాణి జీవితం అంతా అలా జరిగిపోయినప్పటికీ, అందుకే కుంతి మహారాణి గొప్ప సాధ్వి అన్నారు. సాధ్వి. సాధ్వి అంటే ఎవరంటే తను గొప్ప భక్తురాలు అనమాట. పరమభక్తురాలు ఆవిడ. తన జీవితం అంతా అలా జరిగిపోయినప్పుడు కూడా తన పుత్రులకి విజయం లభించడం వల్ల, తన పుత్రులకి పోయిన రాజ్యం తిరిగి రావటం వల్ల తను ఎంతో ఆనందంగా ఉందన్నమాట. అందుకని కుంతి మహారాణి ఉపదేశాలు ఒక సపరేట్ బుక్కే ఉంది. ఆ బుక్ మీరందరూ కొనుక్కొని అందరూ కూడా చదువుకోండి. ఆ బుక్ కావాలంటే మన దశావతార బుక్ మీరు ఫోన్ చేయండి, ఆయన మీకు పంపిస్తాడు బుక్ని. ప్రతి ఒక్కరింట్లో కుంతి మహారాణి పుస్తకం ఉండాలన్నమాట. హరే కృష్ణ. ఈరోజు మనం కుంతి మహారాణి యొక్క మొదటి భాగం చెప్పుకున్నాము. మరి రేపు మళ్ళీ తిరిగి మనం రెండవ భాగం మనం చెప్పుకుందాం. హరే కృష్ణ. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ రామ రామ. శ్రీల ప్రభుపాదికి జై, శ్రీల గురుదేవికి జై. హరే కృష్ణ. ఈరోజు చెప్పినటువంటి కుంతి మహారాణి కథలో మీలో ఎవరికైనా ప్రశ్నలు ఉంటే అడగవచ్చు. అలాగే ఈ కథ ద్వారా మీరేం తెలుస్తున్నారు కూడా మీరు తెలియచేయవచ్చు. ఈ కథలో మోరల్ ఏంటి అని మీరు ఎవరైనా సరే చక్కగా చెప్పడానికి ప్రయత్నించవచ్చు. హరే కృష్ణ. రోజు జరుగుతున్న నిత్యం భాగవత సేవయ అనే ఈ తరగతుల్లో ప్రభుజీ ఈ రోజు కుంతి మహారాణి గురించి మీరు చెప్పడం జరిగింది ప్రభుజీ. అందులో మొట్టమొదటగా కుంతి మహారాణి యొక్క జన్మ వృత్తాంతం గురించి చెప్పారు. ఆమె సూరసేనుడికి మొత్తం 10 మంది కుమారులు, 5 మంది కుమార్తెలు. అందులో 5 మంది కుమార్తెల్లో కుంతి మహారాణి ఒకటి. ఆమెని కుంతి భోజుడు అనే రాజుకు దత్తత ఇవ్వడం ద్వారా ఆమెకి కుంతి మహారాణి అని పేరు వచ్చిందని చెప్పారు ప్రభుజీ. తర్వాత ఆమె దుర్వాస మునికి అత్యంత భక్తి శ్రద్ధలతో సేవ చేయటం ద్వారా ముని ఆమెకి వరము ఇవ్వటము, నువ్వు ఏ దేవి దేవతల్ని కోరుకున్నా వారి ద్వారా నువ్వు దివ్యమైన పుత్రులను పొందుతావు అని. సో మీరు చెప్పిన విధంగానే దాన్ని ఒకసారి పరీక్షిద్దామని చెప్పి పెళ్లికి ముందే సూర్యుడి ద్వారా అరుణుడి జననం జరుగుతుంది ప్రభుజీ. అదంతా జన్మ వృత్తాంతం. ఆ తర్వాత బుట్టలో పెట్టేసి వదిలివేయటం అంతా జరుగుతూ ఉంటుంది. తర్వాత ఆ పాండు మహారాజుని పెళ్లి చేసుకోవటం, తర్వాత పాండు మహారాజుతో సంతోషంగా జీవితము గడపాలి అని అనుకున్న క్షణంలోనే పాండు మహారాజు అక్కడ నుండి యుద్ధానికి వెళ్ళటము, యుద్ధం నుండి తిరిగి వస్తా మాద్రి అనే ఇంకొక యువతిని పెళ్లి చేసుకొని రావటము. ఆ తర్వాత అక్కడ నుండి పాండు మహారాజు బాణానికి అన్యోన్యంగా ఉన్న దంపతులు శపించడము, తర్వాత పాండు మహారాజుతో పాటు మాదిరి కూడా సతీ సాగమనం చేయటము, అప్పుడు పిల్లల బాధ్యతల కోసము కుంతి మహారాణి జీవితాన్ని పిల్లల కోసం అంకితం చేయటం అనేది అంతా చాలా బాగా చెప్పారు ప్రభుజీ. ఇక్కడ నేను ఈరోజు క్లాస్లో అర్థం చేసుకుంది ఏంటంటే ప్రభుజీ, సాక్షాత్తు కృష్ణుడికి మేనత్త అయినా లేదంటే పాండవులు సాక్షాత్తు దేవీపుత్రులైన ప్రభుజీ వాళ్ళ జీవితాంతము సంతోషంగా ఉన్నదైతే చాలా తక్కువ సమయం ప్రభుజీ. ఎక్కువ దుఃఖాలు, ఎక్కువ కష్టాలే ఉన్నాయి. మీరు ఇంతకు ముందు కుంతి మహారాణి సెషన్లో చెప్పినప్పుడు కూడా కుంతి మహారాణి చెప్పినవి చాలా మంచిగా చెప్పారు ప్రభుజీ. ఏ విధంగా అయితే గంగా నది ఎల్లప్పుడూ ఎన్ని అడ్డంకులు వచ్చినా సముద్రం వైపే పయనిస్తుందో, అదే విధంగా ఈ జీవితంలో నాకు ఎన్ని కష్టాలు వచ్చినా నా మనసు ఎప్పుడు
నిన్ను మర్చిపోకుండా ఉండేలాగా నాకు ఆశీర్వాదం ఇవ్వని కృష్ణ భగవాను కోరుకుంటుంది ప్రభుజీ కుంతి మహారాణి. సో అది ఉమ్, నాకు ఈ రోజు మళ్ళా గుర్తొచ్చింది ప్రభుజీ మీరు క్లాస్ చెప్తుంటే. ఐ థింక్ 6-7 months బ్యాక్ చెప్పారు మీరు. ఆ, ఈ విషయాలు నేను ఈ రోజు అర్థం చేసుకున్నాను ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. వెరీ గుడ్, థ్యాంక్ యూ, బాగా చెప్పారు. హరే కృష్ణ. కష్టాల్లో ఉన్న వాళ్ళు ఎక్కువ ప్రార్థించారు అనుకుంటా. ఓకే, అందుకని కుంతీదేవి కష్టాలే కావాలనుకుంటుందా? కోరుకుంది గురించి, ఎందుకంటే భగవంతుడి నామాన్ని ఎప్పుడు స్మరించచ్చు కదా తను శ్రీకృష్ణుడిని. ఓకే, ఇంకా ఇంకెవరైనా చెప్పడం ప్రయత్నించండి. హరే కృష్ణ గురూజీ, కుంతి మహారాణి కష్టాలే నాకు మళ్ళీ 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 రావాలి అని ప్రార్థించింది. ఎందుకంటే కష్టాలు వచ్చినప్పుడు ఖచ్చితంగా వాటిని తీర్చడానికి కృష్ణుడు వస్తారు. అంత భక్తితో కృష్ణుని ప్రార్థిస్తాము, పదే పదే కృష్ణుని తలుచుకుంటాము. సో కష్టాలు తీర్చడానికి కృష్ణుడు వస్తారు, కృష్ణుని దర్శించుకోవచ్చు అని కుంతి మహారాణి కష్టాలనేవి కోరుకున్నారు గురూజీ. ఓకే, గుడ్. ఇంకా ప్రభుజీ అంటే ఆ కష్టాలు కాకుండా ఈ భౌతిక ప్రపంచంలో ఏమన్నా సుఖాలు వచ్చినప్పుడు కృష్ణుడిని మర్చిపోయే అవకాశం ఏమన్నా ఉంటుందేమో అని చెప్పేసి ఎల్లప్పుడూ కష్టాలు ఉంటే భగవంతుడిని గుర్తుంచుకోవచ్చు అన్న అభిప్రాయంతో కూడా కుంతి మహారాణి ఆ విధంగా కోరుకుని ఉండొచ్చు. ఓకే, హరే కృష్ణ గురుజీ. గురుజీ ఇప్పుడు కుంతీదేవి కష్టాలే కోరుకుందని చెప్తున్నారు. కష్టాలు కోరుకుంది అని శ్రీకృష్ణ భగవాన్ తెలుసుగా గురుజీ? ఈ మస్తు కష్టాలు కోరుకుంటుంది, నేను ఎప్పుడు హెల్ప్ చేయాలని కృష్ణుడు తెలుసుగా ఆ విషయం? తెలుసు కదా, తెలియకుండా ఎలా ఉంటుంది? అది ఎందుకంటే ఎప్పుడు సుఖాలు కోరుకోదు. ఎందుకంటే అక్కడ కృష్ణుడు చెప్పడం జరిగింది, అమ్మా నీవు జీవితం అంతా కూడా కష్టాలే పడ్డావు, ఇక నీవు సుఖపడే సమయం వచ్చింది, నీకు సుఖపడే సమయం వచ్చింది. ఈ సమాజం కోసం, ధర్మం కోసం నీవు నీ కుటుంబము చాలా త్యాగం చేశారు. అందుకని ఇప్పుడు నీకు సుఖపడే సమయం వచ్చింది కాబట్టి నీ కోసం ఒక ప్రత్యేకమైన లోకాన్ని క్రియేట్ చేస్తానని చెప్పాడు భగవంతుడు. అంటే ధ్రువుడికి ధ్రువలోకం ఎలా ఇచ్చారో కుంతీదేవికి కూడా ఒక లోకాన్ని ఇస్తానని చెప్పి శ్రీకృష్ణ భగవానుడు చెప్పాడు. అక్కడికి వెళ్ళి అన్ని సదుపాయాలతోటి చక్కగా నీ జీవితం అంతా కూడా సుఖంగా ఉండమ్మా అని చెప్పాడు శ్రీకృష్ణ భగవానుడు. అప్పుడు ఏం చెప్పిందంటే, అక్కడ నువ్వు ఉండవు కదా కృష్ణ అని చెప్పింది అనమాట. ఇది సారాంశం. అక్కడ నువ్వు ఉండవు కదా కృష్ణ, నువ్వు లేని చోటు మేమెందుకు, అందుకని మాకు ఎప్పుడైతే కష్టాలు ఉంటాయో అప్పుడే మేము కృష్ణారామ అంటాము, కష్టాలు లేకపోతే మేమెందుకు అంటాం. ఇది సారాంశం. హరే కృష్ణ, అర్థమైందా? హరే కృష్ణ. యా, హరే కృష్ణ ప్రభుజీ. ఈ రోజు క్లాస్ లో మెయిన్ పాయింట్ కుంతి మహారాణి గురించి తెలుసుకున్నాం మనం. అంటే ప్రతి స్త్రీ కూడా కుంతి మహారాణి కథలు చదివి తెలుసుకోవాలి అనేది మెయిన్ పాయింట్. ప్లస్ అంటే ఎలా ఓర్పుతో, సహనము, సమయ పాలన, అనన్యమైన భక్తితో మనందరికి ఆదర్శంగా కుంతి మహారాణి నిలిచింది. అలాగే ద్రౌపది కూడా పుత్రశోకం కలిగినా కానీ భిక్ష పెట్టి, అదే అర్జునుడు అశ్వత్థామాన్ని తీసుకొస్తే చంపడానికి ఇష్టపడలేదు, క్షమి